రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించండి. మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఎలానో ఆలోచించండి. పేదల ప్రజల జోలికి రావద్దు. ఫస్ట్ మీరు పోవాలంటే ఇక్కడ ఉన్న నార్సింగ్లో ఉన్న ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్లు ఫస్ట్ వాళ్ళు మేము ఇస్తాం బ్యూటిఫికేషన్ ముందు వస్తే మేము కూడా ముందుకు అడిగేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి. మమ్మల్ని మధ్యతరగతి వాళ్ళని బాధ పెట్టద్దు. ఇప్పుడు మాకు 2 అమ్మాయిలు పెద్ద ఉన్నారు. వాళ్ళు చదువులకు చూడాలా, వాళ్ళ మ్యారేజ్ కాపాడాలా, పైసా కూడా పెట్టి సొంతింటికి ఫస్ట్ టైం కొనుక్కున్నాము. దీని మీద ఏడవాలో ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. సో మాకు తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చేయాలి. ఒకవేళ మీరు తీసుకోవాలంటే ఫస్ట్ మాకు ఇల్లు కట్టింది, ఇందిరమ్మ ఇల్లు ఉంది కదా, ఫస్ట్ ఈ బఫర్ జోన్లో తీసుకునే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఇచ్చి ఈ ఇళ్ళని తీసుకోండి, మేమే స్వతగా ఇచ్చేస్తాం. ఇదే కోరుకుంటున్నాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే 1000 రూపాయలు వేసుకొని గాంధీ కుటుంబానికి మనం ఇవ్వాలనే వీడియో బాగా వైరల్ అవుతుంది. దాని మీద ఏమంటారు? దేనికండి 1000 రూపాయలు? దేనికి? ఏం చేశాడు గాంధీ కుటుంబం మనకి? అసలు గాంధీ ఏం చేశాడు? ఆయన ఫ్రీడమ్ ఫైటరే కాదు. నేను ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే నేతాజీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళ పేర్లు చెప్తాను. గాంధీ, నెహ్రూ కుటుంబాలు వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్సే కాదు. ఎందుకు వాళ్ళకి రమ్మనండి, జోల పట్టుకోవాలండి, అడుకోవాలంటే వేస్తాం 1000 రూపాయలు, ఏడుకుంటే వేస్తామని చెప్పండి.